వెల్కమ్ టు రాణేస్ కిచెన్. ఈరోజు మనం టమాటా పప్పు చేసుకున్నాము. 2 గ్లాసులు కందిబ్యాలు తీసుకొని వాటర్ పోసుకొని కడుక్కోవాలి 2 సార్లు కడుక్కున్న తర్వాత పచ్చిమిర్చి మనం తొడాలు తీసుకొని కడుక్కొని 2 సార్లు కడిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కడిగిన టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒకటి వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాక 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. అవి మునిగేంత వరకు. మనం గట్టిపప్పు చేసుకోవాలి కాబట్టి తగినన్ని వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొద్దిగా తొందరగా బ్యాలు ఉడకాలంటే ఒక చిట్కాతో మనం కొద్దిగా మంచినూనె వేసుకొని మూత పెట్టుకొని మనం 3 విజిల్లు పెట్టుకోవాలి. ఇలా 3 విజిల్లు పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా మెత్తగా మెరిగిపోయాయో. అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఎనుపుకోవాలి. పప్పు గిత్తె తీసుకొని చూడండి ఎలా మెరిగిపోతాయో. పప్పు గిత్తె తీసుకొని మనం ఎనుపుకోవాలి. తర్వాత చిన్న బౌల్ తీసుకొని కడాయి తీసుకొని తిరువాత పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.